సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ గారి రచనకు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అనువాదం ఈ జీవనలీల. జీవనలీలలో ఈ భాగంలో జబల్పూర్ సమీపంలోని బేడాఘాట్ వద్ద ఉన్న నర్మదా నది గురించి చూద్దాం. వినండి. నిశీథ యాత్ర. జబల్పూర్ సమీపంలోని బేడాఘాటు వద్దనున్న చలువరాతి కొండలను, వాటి మధ్య నుంచి ప్రవహించే నర్మదా నదిని అర్ధరాత్రి వేళ చూస్తామని స్వప్నంలో కూడా ఊహించలేదు. సబిందు సింధు సుస్కలత్ తరంగభంగ రంజితం అని సంధ్యావందనంలో చెప్పుకున్న నర్మద దర్శనము ఎక్కడో సుందరమైన చోట కలుగుతుంది అనే అస్పష్టమైన కల్పన మనసులో ఏదో మూల ఎప్పటినుంచో ఉన్నది. హిమాలయాల వైపు వెళ్తూ దారిలో జబల్పూర్ వద్ద ఆగాము. అప్పుడు బేడాఘాటు వద్దనున్న నర్మదా నది విషయం జ్ఞాపకం రాలేదు. గంగోత్రి, ఆ దారిలో వచ్చే శ్రీనగరం, వీటి ముందు నర్మదా నది ఎలా జ్ఞాపకం వస్తుంది? లోతైన నర్మదా తటాన్ని, మహాదేవుని వదిలి గంగోత్రి యాత్రకు వెళ్లవలసి వచ్చినది. ఫైజపూర్ కాంగ్రెస్ సమయంలో అజంతాకు వెళ్లాలనుకున్నాను. కానీ రైల్వే వారు సీజను టిక్కెట్టు ప్రకటించడంతో ఓపిక కొద్దీ తిరగాలనే ఇచ్చ ప్రబలమైంది. జబల్పూర్ యాత్ర ఉచితంగా నెరవేరే అవకాశం లభిస్తే పోగొట్టుకొనడం ఎందుకు అని ఆలోచించి బయలుదేరాను. జబల్పూర్లో నాకు ప్రత్యేకంగా ఏమీ పని లేకపోయినా ఒకరోజు కాలక్షేపం చేసి రావటం మాత్రం నాకు సరిపడదు. దేశంలోని చరిత్ర ప్రసిద్ధమైన, పురాణ ప్రసిద్ధమైన చోటు, కళామందిరములు, నిసర్గరమణీయ దృశ్యాలను కేవలం నయనానందం కోసం చూడటం నా అభిమతం కాదు. దేవాలయంలోనికి వెళ్ళి దేవతా దర్శనం చేసుకున్నట్లుగా భూమాతను వివిధ రూపాలలో దర్శనం చేసుకోవాలని నేను వచ్చాను. ఈ భావనతో నేను ఇంతవరకు అన్ని యాత్రలు చేశాను. దేశాన్ని గురించి తెలుసుకోవలసినదంతా పూర్తిగా తెలుసుకోవాలి. ఈ దేశ పరిజ్ఞానంతో పాటు దేశభక్తి కూడా వృద్ధి చెందాలి. ఇలా ఉంటుంది నా దృష్టి ఎంతసేపు. దేశయాత్ర చేస్తూ హృదయంగమమైన దృశ్యాలను చూసినప్పుడు ఒక విషయానికి మటుకు చాలా బాధ కలిగేది. ఇంత సుందర భవ్య దేశం పరతంత్రమై ఉన్నది. ఇందుకు నేను బాధ్యుణ్ణి. పారతంత్ర్యంలో ఉంటూ రమణీయమైన ఈ దేశాన్ని భక్తితో కలవటం ఎలా సాధ్యమయ్యేది? ఈ దేశం నాది. నేను ఈ దేశానికి పూర్తిగా చెందుతాను. ఇందులో సందేహం లేదు. ఇక్కడ నేను పుట్టి పెరిగాను. నన్ను దేశం బాగా పోషిస్తోంది. ఈ దేశం నాకు ఉండటానికి చోటు, తినటానికి తిండి, అన్నిటికీ ఆశ్రయమిస్తోంది. నా భార్యాబిడ్డలను ఈ దేశం అండను నిశ్చింతగా వదిలి ఉండగలను. ఆర్యుల ప్రాచీన ఇతిహాసం ఈ దేశం నాకు ప్రసాదించింది. ఈ దేశపు ఉజ్వల చరిత్ర కారణంగా నేను ప్రపంచంలో తలెత్తుకుని తిరగగలుగుతున్నాను. ఈ విధంగా నాకున్న సర్వస్వము దేశాన్నుంచే పొందాను. అయితే ఈ దేశం నాది అని చెప్పుకోవటానికై నేను దేశానికి ఏమి సేవ చేస్తాను? నాకు జన్మను ప్రసాదించిన ఈ దేశం నాది అని చెప్పుకునే ముందు ఆ అర్హత కోసం నేను జీవితమంతా దేశానికి అంకితం చేసి కష్టపడి పనిచేయాలి. మనసులో ఇటువంటి ఆలోచనలు వచ్చి వివసుడునైపోతాను. ఈ అస్వస్థత నుండి ధర్మనిష్ట కలిగి మనస్సు దృఢతరమవుతుంది. ఈ వివసత్వం వలన స్వరాజ్య సంకల్పం బలమవుతుంది. దేశంలో సహించశక్యం కానటువంటి శ్రమ చేసేవారికి కష్టం సహించేందుకు యత్కించిత్ అవకాశం లభించినా నేను ఉపకృతుడనైనట్లు భావిస్తున్నాను. యాత్రలు చేస్తుంటే కొత్త శక్తి లోపల కలుగుతున్నది. స్వదేశంలో తిరుగుతూ మన దేశ ప్రజలను, దేశాన్ని చూసే అవకాశం వస్తే వదలకండి అని మన యువకులను హెచ్చరిస్తూ వచ్చాను. ఇటువంటి భావనలు హృదయంలో కలిగినప్పుడు కూడా
ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంటే బాగుండును అని నాకు అనిపిస్తుంది. నాజూకైన భావాలను అక్షర రూపం ధరింపచేసి ప్రజలకు సమర్పించటం అంత కఠినమైన కార్యం కాదు. కానీ భావావేశం చేత వివసుడునై ఉన్నప్పుడు నన్ను విహ్వల దశలో ఇతరులు చూడటం నాకు గిట్టదు. ఈ కారణం చేత నేను భక్తి యాత్రలకు వెళ్ళినప్పుడు ఏకాంతంగా ప్రకృతిని కొలిచేందుకు వెళ్ళి ఉంటే బాగుండేదని అనుకునేవాడిని. నా జాతి కాకజాతి. ఒంటరితనం నాకు గిట్టదు. ఇష్టం లేకపోయినా నేను అందరితో ఇక ఉండలేక వచ్చేశాను అని సంకోచించకుండా ఎవరినో ఒకరిని కూడా తీసుకువెళ్తాను. ఈయన ప్రేమచక్షువులు మన చర్మచక్షువులకు తోడవుతాయి అని నాతో వచ్చేవారు అనుకుంటూ ఉంటారు. స్వదేశాన్ని ప్రేమచక్షువులతోనూ చర్మచక్షువులతోనూ తృప్తి తీరా చూస్తాము. ఈ స్థితిని ప్రస్తావిస్తూ మిత్రునికి వ్రాసిన ఒక లేఖలో నేను కోరుకునేది ఏకాంతం కానీ నేను వెళ్ళిపడేది లోకాంతంలోనని వ్రాసాను. చివరకు 10 మందితో యాత్ర చేయవలసి రావటం, అందువలన పెళ్ళుబికే మనోప్రవృత్తులను అణచి ఉంచటం జరిగేది. అంతర్ముఖుడనై చింతనామగ్నుడనైనప్పుడు కూడా బాహ్య వాతావరణం అనుకూలంగా ఉందా లేదా చూసుకోవలసిన బాధ్యత నా మీద ఉంటుంది. యాత్ర వంటి మహత్వపూర్ణ కార్యం ఏది తలపెట్టినా మంగళాచరణంలో విఘ్నం కలగకపోతే నాకు దారి తప్పినట్లు అనిపిస్తుంది. నిర్విఘ్న ప్రవృత్తి స్వప్నంలో కూడా నేను చూడలేదు. అటువంటిది జాగ్రత్తావస్థలో ఎలా సంభవం? చాలా ఉత్సాహంతో భుసావల్ నుంచి వచ్చాము. ఇటార్సీలో మొదట టోకరా తిన్నాము. ముందుగా తెలియపరిచిన మా కోసం ఇటార్సీ స్టేషన్ మాస్టరు ఏమీ ఏర్పాట్లు చేయలేదు. క్రొత్త డబ్బా తగిలిస్తే దానిని లాగేందుకు ఇంజనుకు శక్తి లేదు. ఇటార్సీ వచ్చే ముందుగానే బండికి క్రొత్త డబ్బాలు తగిలించారు. అవి జనంతో నిండి ఉన్నాయి. మేము తిరిగి నిరాశ చేసుకుని వెళ్ళిపోవాలా అనిపించింది. మనసుకు తృప్తి కోసం ఇక్కడ నుంచి హోషంగాబాద్ వరకు మోటారు మీద వెళ్ళి నర్మదా నది దర్శనం చేసి ఫైజపూర్ వైపు నుంచి తిరిగి రావాలి. ఇంత శ్రమపడే శక్తి లేక చివరకు ఆఖరు బండిలో ఎలాగో ఓలాగా అంతా ఎక్కిపోయాము. జబల్పూర్ వెళ్ళి ఒకరిద్దరు స్థానిక సజ్జనుల సహాయం వలన ధర్మశాలలో చేరి మోటారు కోసం ప్రయత్నాలు చేయసాగాము. ఒక పెద్ద పరివారాన్ని తీసుకుని యాత్ర చేయాలంటే యుద్ధంలో ఒక పెద్ద సైన్యాన్ని తరలించడానికి కావలసినంత సమీకరణ శక్తి, శ్రద్ధ కావాలి. ఒక ఆశ్రమం, సంస్థ, మందిరం, చిన్న పెద్ద సంస్థానాలు నడపటానికి ఏ ఏ వికాసం, గుణాలు, శక్తి అవసరమో అవే రాజ్యాలు, సామ్రాజ్యాలు నడిపించడానికి సైతం ఉపయోగపడతాయి. తెలివైన రైతు అవకాశం చిక్కితే ఉత్తమ పరిపాలకుడిగా, శాసనకర్తగా రూపొందవచ్చు. ఒక పెద్ద కార్ఖానాను నడిపించే కార్ఖానాదారుడు సామ్రాజ్య సూత్రాలను చేతపట్టుకుని సులువుగా నడిపించగలడు. యాత్రలో మనుషులకు కల అన్ని రకాల ప్రవీణతలను పరీక్షించినట్లు అవుతుంది. అందులో యోగ్యులైన స్త్రీ పురుషులు తమకు తామే ముందుకు వస్తారు. ఈ ఆలోచన ఎప్పుడెందుకు వచ్చిందో చెప్పేందుకు ఆగము. మేము సమయానికి బేడాఘాటు చేరుకోవాలి. వర్షం కురవటానికి సిద్ధంగా ఉన్నట్లు బెదిరిస్తోంది. ఇవి వర్షాలు పడే రోజులు కావు. దేశం 4 మూలల నుంచి అంతా ఫైజపూర్ కాంగ్రెస్కు వెళ్తున్నారు. మనం కూడా ఫైజపూర్ కాంగ్రెస్ను చూసి వద్దామని అనుకుని ఈ వర్షాలు బయలుదేరి ఉంటాయి. శీతాకాలంలో వర్షాలకు సత్తువ ఉండదు. వస్తూ దారిలో ఫైజపూర్ చేరుకోకుండానే ఆగిపోయాయి. స్వరాజ్య జ్యోతి చేతిలో ఉంటే ప్రజలు వాటిని ఫైజపూర్ వరకు నడిపించుకు తీసుకువెళ్లేవారు. 2 మోటార్ల మీద బయలుదేరి సంధ్యా సమయానికి బేడాఘాటు చేరుకున్నాము. చలువరాతి కొండలను చూడటానికి ఇదే సమయాన్ని ఎంచుకుని ఇదివరకు చాలామంది వచ్చి ఉంటారు. ప్రకృతి దివాణం నుండి ఇచ్చిపుచ్చుకోవటాలకు సమయ ప్రసక్తి దేనికి? ఇక్కడకు వచ్చి మేము ద్వివిధ సందేహంలో చిక్కుకున్నాము. దారిలో కొండ మీద శివాలయాన్ని చుట్టి 84 యోగిన్లు తపస్సు చేస్తూ
అహల్యవలే శిలారూపం ధరించారు. రాముని చరణస్పర్శకు బదులుగా ముసల్మానుల లాఠీస్పర్శ తగిలి చాలా యోగినుల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఈ కొండకు మరొక ప్రక్కన ధువాధార పేరు కల ఒక జలపాతం ఉన్నది. ధువాధార చూడటానికి వెళ్ళటమా, చలువరాతి కొండలను చూడటానికి వెళ్ళటమా అనే సందేహంలో పడ్డాము. నదీ విహారానికి 2 నావలు ఉన్నాయి. మేమంతా ఒకే నిర్ణయం తీసుకొనటం వలన కూడా అట్టే లాభం లేదు. మా యాత్రా బృందాన్ని 2 గుంపులు చేశాము. ఈ ప్రదేశం చలువరాతికి ప్రసిద్ధి చెందినది కనుక మాలో పెద్ద గుంపు ఇటువైపు వెళ్లాలని నిశ్చయించినది. ఉన్న కొద్దిపాటి వెలుతురులో ఈ ప్రదేశం చూడటం కాస్త తెలివైన పని. మా 2వ గుంపు యోగినులను దర్శనం చేసుకుని ధువాధార జలపాతం చూడాలని అనుకున్నారు. నేను మెట్లు ఎక్కసాగాను. చేతిలోని కరదీపిక సహాయంతో యోగినుల మూర్తులను చూడసాగాను. రూపాలు చక్కగా కళాత్మకంగా ఉన్నాయి. మందిరంలో నందిని, మహాదేవుని కూడా చూచి తీరాలి. మనసు ఆలోచించసాగినది. ఏదైనా యుద్ధంలో గాయపడితే వైద్యం చేయించుకుని వెంటనే బాగుపడతాము. గ్రామంలో రోగం చేత ఎవరైనా పోతే వారిని దహనపరుస్తాము లేదా ఖననపరుస్తాము. పాలు నేల మీద ఒలికితే అమంగళమని వెంటనే శుభ్రం చేస్తాము. మనుష్య స్వభావం ఇలా ఉంటున్నప్పుడు ఖండిత మూర్తులను అలా ఎలా ఉండనిస్తున్నాము? ధర్మాంధులైన ముసల్మానుల అత్యాచారాలను తలపింపచేసేందుకై వదిలి ఉంటారు, లేదా తమ భీరుత్వాన్ని, సామాజిక బాధ్యతారహిత ప్రవృత్తిని గుర్తు చేసేందుకై ఖండిత మూర్తులను అలా వదిలి ఉంటారు. ఇటువంటి కళామూర్తులను స్పృశించే శిల్పకళ నాశనము కాకుండా ఈ ప్రాచీన కళావశేషాలను సురక్షితంగా ఉంచటం చాలా అవసరం. ఆబూలో దేవాలయ మందిరం వద్ద చలువరాతి శిల్పపు పనులు చేసే కుటుంబాలను శాశ్వతంగా పోషించటం నేను చూశాను. ఈ శిల్పపు పనివారు మందిరంలోని మూర్తులకు ఏమి లోపం వచ్చినా వెంటనే బాగుచేసి శిల్పాలను యథాతథంగా ఉంచుతున్నారు. లాహోరులో అజాయబ్ఘర్ అనే చోట విగ్రహాలకు కాలు, ముక్కు, చేయి, కన్ను ఏది దెబ్బతిని ఊడిపోయినా సిమెంటుతో వెంటనే పోలిక పట్ట వీలులేనంత నేర్పుగా అతికి చక్కగా చేసే నేర్పరులు ఎప్పుడూ అక్కడ ఉంటారు. మరి ఈ దేవాలయం యోగ్యుల చేతులలో ఉంటే అలా జరగవచ్చు. మన సమాజం యొక్క స్థితి ఎవరికీ పట్టనట్లు ఉన్నది. యోగిన్ల ఆశీర్వాదంతో కొండ దిగాము. ఇంకా కాస్త వెలుతురు ఉన్నది. నవ్వుతూ, కేరింతాలు కొడుతూ ధువాధారను వెతుకుతూ బయలుదేరాము. ముందు పరిగెత్తి వెళ్లేవారిని, వెనుకపడి మందంగా వచ్చేవారిని నాలికకు పనిచెప్పి కలుపుకుంటూ పోవాలి. మనం వెనక్కు లాగుతుంటే మంద ముందుకు లాగుతారు. స్వేచ్ఛగా ఇటూ అటూ పోతారు. వెనకపడిన వారిని ముందుకు లాగాలి. ఇందులో సంఘ పెద్దలకు, సభ్యులకు మధ్య జరిగే సంఘర్షణ ఉభయులకు ఆనందదాయకంగా ఉంటుంది. ఎక్కడ చూస్తే అక్కడ తెల్లగా రాళ్ళు కనిపిస్తున్నాయి. ఇది జబల్పూర్ ప్రాంతంలో ఉన్న ప్రదేశము. శుద్ధరాయి ఇక్కడ సమృద్ధిగా ఉన్నది. ఈ శుద్ధరాయి విచిత్రంగా ఉంటుంది. సోప్ స్టోన్. ఇది నిస్సందేహంగా రాయి, కానీ మెత్తగా ఉంటుంది. పెన్సిల్లోని సీసంలా ఉంటుంది. చిన్నతనంలో నాకు ఒకమారు సంగ్రహణీ రోగం పట్టుకుంది. అప్పుడు ఈ సబ్బురాయి పొడుమును గంజిలో వేసి వడపోసి త్రాగించారు. అప్పటి నుంచి దీనిపై నాకు శ్రద్ధ కలిగినది. అంబంచేత పొత్తి కడుపులో పుండు పడినప్పుడు ఈ చూర్ణంతో అది మానిపోతుంది. అది మానిన తరువాత దానంతటా అది కడుపులో నుంచి పైకి వచ్చేస్తుంది. రాతి నుండి తీసిన చూర్ణం అరగటం అసంభవం కదా. కడుపులో ఉంటే జబ్బు చేయవచ్చు. తన పని పూర్తి అయ్యాక ఉపకారం చేశామని కడుపులో ఉండిపోవటమనే పొరపాటు పని చేయదు. 4 వైపులా ఇప్పుడు అంధకారం అలుముకున్నది. సర్వత్రా భయంకరమైన ఏకాంతం. అనంతమైన సముద్రాన్ని చీరుకుని నావ సాగినట్లు మా గుంపు ఆ ఏకాంతాన్ని, చీకటిని భేదిస్తూ ముందుకు పోతున్నది. రొజ్జగాలి వీస్తున్నది. వర్షం కురుస్తుందో లేదో చెప్పలేము. ఆకాశాన్ని చూస్తే
కారు మేఘాల గుంపుల మధ్య 1.5 నక్షత్రం మినుకుమినుకుమంటున్నది. అది కూడా ఏకాకి వృద్ధ కిటికీలో నుంచి వణుకుతూ నిర్జన పథం వైపు చూస్తున్నట్లుగా ఉన్నది. మేము ముందుకు సాగాము. నేల తడిగా ఉన్నది. దారిలో బురద నీరు గోతులు కూడా వస్తున్నాయి. చీకటి బాగా ముదిరినది. గోతుల మధ్య దారిని కనుక్కోవటం కష్టంగా ఉన్నది. ముందుకు వెళ్లాలనే ఉత్సాహం చాలా వరకు తగ్గిపోయినది. ఇటువంటి కష్టమైన చోట ఇంతవరకు రావటమే యాత్రానందంగా భావించి వెనుకకు తిరిగిపోదామనే నిర్ణయానికి వచ్చాము. ఇటువంటి భయానకమైన నిర్జన ప్రదేశంలో దొంగలు ఎదురైతే అనే భయం కూడా కలిగినది. కొందరికి ఒంటరిగా ప్రయాణాలు యాత్రలు చేసే సమయంలో చోర భయం కలుగుతుంది. 10 మందితో కలిసి వెళ్ళినప్పుడు ఈ భయం తక్కువ అవుతుంది. ఒకరి భయం ఒకరికి చెప్పుకొనకుండా అణిచిపెట్టుకోవడం కూడా జరుగుతుంది. కొంతమంది విషయంలో దీనికి ఫక్తు వ్యతిరేకంగా ఉంటుంది. ఒంటరిగా ఉంటే దేనికి లక్ష్య పెట్టరు. తమకేమి వచ్చినా ఒంటరిగా 4 దెబ్బలు తిన్నా లక్ష్య పెట్టరు. అహింసావృత్తిలో ఉన్నవారు కోపం తెచ్చుకోకుండా, భయంతో పారిపోకుండా దెబ్బలు తినటంతో ప్రత్యేకమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. సత్యాగ్రహంలో కొట్టినవాడికే దెబ్బ బలంగా తగులుతుంది. అహింసామూర్తులైన వ్యక్తులను కొట్టినవానికే ప్రతిక్షణం అవమానం కలుగుతుంది. చాలామంది కూడా ఉన్నప్పుడు ఎవరెలా ప్రవర్తిస్తారో చెప్పటం కష్టం. పిల్లలు, స్త్రీలు కూడా ఉన్నప్పుడు మరో రకంగా ఆలోచించవలసి ఉంటుంది. తమకు తాము ప్రమాదంలో పడటం వలన కలిగే ఆనందం ఇటువంటి పరిస్థితుల్లో కలగదు. అందరూ సత్యాగ్రహులైతే ఆ సందర్భం వేరుగా ఉంటుంది. అనేక రకాల మనుష్యులను వెంట పెట్టుకొని ప్రమాదకరమైన చోట్లకు ఎన్నడూ పోరాదు. శ్రీకృష్ణుని భార్యలను వెంట పెట్టుకుని వెళ్లిన అర్జునుడి వంటి వీరునికి ఏమి జరిగినదో మన పురాణాలు చదివితే తెలుస్తుంది. ఇటువంటి అంధకారంలో రాళ్ల మధ్య నుంచి వెళ్తే ఏమి చూస్తామో మాకు ఊహకు అందటం లేదు. ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోవటమే ఉత్తమమని మనసుకు తోచినది. ఇంతలో ఒక చిన్న జీర్ణ కుటీరం కనిపించినది. ఇటువంటి నిర్జనమైన చోట దొంగలు సైతం ఏమని దొంగతనం చేస్తారు? దొంగతనం చేశాక నిశ్చింతగా కూర్చునటానికి దొంగలకు చాలా మంచి చోటు. దొంగలను వెతికేవారికి ఇంతవరకు రావాలని కూడా తోచదు. అలఖ్ నిరంజన్ అంటూ ఉపాసన చేసిన సాధువులెవరో నివసిస్తూ ఉంటారు కాబోలు. మేము కుటీరాన్ని సమీపించాము. లోపల ఎవరూ లేరు. ఇది సాధువులకు చెందినది కాదు. ఫకీరులు ఎక్కడ తిరిగినా రాత్రికి మసీదుకు రావటం మానరు. బాబాజీలు రాత్రి ఎక్కడో గడపటానికి బదులు చిలుము దట్టించి ధూని సంపర్కంతో తప్ప మరి కాలక్షేపం చేయరు. ఈ కుటీరం తప్పక జాలరి వారిది అయి ఉంటుంది. ఎవరిదైతే మాకేమి? ఈ రాత్రి కొంచెం ఇక్కడ మేము గడపాలి. ఈ చీకట్లో సరి అయిన మార్గం లేనప్పుడు ముందుకు వెళ్ళటం అంటే ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవటం. అందుకని వెనక్కు నడవమని హుకుం జారీ చేశాను. ఇంతలో సత్వపరీక్ష పూర్తయినట్లు మేఘాలు తప్పుకున్నాయి. నడినెత్తి మీద విరాజమానుడైన చంద్రుడు పశ్యాశ్చర్యాణి భారత అంటూ సమీప స్థలాన్ని ప్రకాశవంతం చేశాడు. సూర్యుడు సర్వం ప్రకాశింపచేస్తాడు. అందుచేత సూర్యుని ప్రకాశంలో కావ్యం ఏమీ ఉండదు. చీకటి రాత్రి నక్షత్రాలపైకి పంపే దృష్టిని చంద్రుడు పృథ్వీ మీద ప్రసరిస్తూ కళ్లతో కొంతవరకు చూసి తతిమ్మాది మనసులో ఊహించుకోమని సలహానిస్తున్నాడు. చంద్రుడు కొంత సహకారం ఇచ్చాడు. దూరం నుండి ధువాధార ఘోష వినపడుతున్నది. నా ఆజ్ఞ అలాగే ఉన్నది. అందరూ వేగంగా ముందుకు నడువసాగారు. కొంచెము ముందుకు సాగాక ధువాధార దర్శనమిచ్చినది. పాలు ధారలు కట్టి ఉరుకుతున్నాయా అనిపిస్తోంది. సర్ సర్ దబ్ దబ్ సుల్ సుల్ దబ్ దబ్ కర్ర దబ్ 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 దబ్. నీరు ఉన్మత్తంగా పరిగెడుతున్నది. ఆ నీటి నుంచి వచ్చే శీకరములు సర్వత్రా వ్యాప్తి చెందుతున్నాయి. వృష్టి అనగా తుషారఫేనములని గుర్తుపెట్టుకోవాలి. ఈ సూక్ష్మ జీవన కణాలు మా జీవన క్షణాలను సార్థకం చేశాయి. చంద్రుడు ప్రసన్నంగా నవ్వుతున్నాడు. నీరు కేళీ విలాసమును చిమ్ముతున్నది. తుషారములు ఎగురుతున్నాయి. గాలి వీస్తోంది.
మేము మత్తులో ఊగిసలాడుతున్నాము. ఇటు చూసినా అటు చూసినా ఎటు చూసినా సంతోషము. ప్రపాతాన్ని చూస్తూ సంతోషముతో కేకలు పెట్టాము. మాకు దారి చూపటానికి వచ్చిన స్వయం సేవకుడు ఋతువులో ధువాధార ఎలా కనిపిస్తుందో ఆ శోభను వర్ణించి చెప్పాడు. ఇక్కడ ఈతలాడటానికి ఎలా వస్తారో, ఎక్కడి నుంచి ఉరుకుతారో, వేసంకాలంలో ధువాధార ఎంత ఎత్తు నుంచి పడుతుందో ఇత్యాది తెలుసుకోవలసిన సంగతులు అనేకం అతను మాకు చెప్పాడు. తన రసికత విశేష విషయ పరిజ్ఞానానికి మా నుండి పొగడ్తలు కూడా అతను పొందటం జరిగినది. ఇప్పుడు అంతా నెమ్మదిగా ఉన్నారు. ఏకాగ్రతతో ధువాధార దర్శనంలో నిమగ్నులైనారు. ఎటువంటి పావన దృశ్యం! ఆరని మంథనం చేత మొట్టమొదట వేడి పుడుతుంది, తరువాత పొగ వస్తుంది, పొగలోంచి మంటలు వస్తాయి. ఇదే విధంగా నిసర్గయాత్ర నుండి కుతూహలం పుడుతుంది, కుతూహలం నుంచి అద్భుత గుణం పుడుతుంది. ఏకాగ్రమవగానే దీని నుండి భక్తి భావన పెళ్ళుబుకుతుంది. పదండి, ఈ రాతి మీద కూర్చుని ప్రార్థన చేద్దాము. ప్రార్థనకు ఇంత పవిత్రమైన చోటు, ఇటువంటి శుభ సమయం మళ్ళీ దొరకదు. వెంటనే అందరం కూర్చుని యం బ్రహ్మా వరుణేంద్ర అని ప్రారంభించాము. ఈ ధ్వని ధువాధారకు వినిపిస్తున్నది. వివిధ సమయాలలో వివిధ రాగాలాపనలు చేసినట్లు వివిధ స్థలాలలో ప్రార్థనకు వివిధ స్తోత్రాలను ఎంచుతూ ఉంటాను. హిందూ దేశానికి దక్షిణాగ్రమందుకల కన్యాకుమారిని 3 పర్యాయములు చూశాను. అక్కడ గీత 10-11వ అధ్యాయములు పఠించాను. ఉత్కంఠతో విభూతి యోగం, విశ్వరూప సందర్శన యోగం పఠించేందుకు ఉచితమైన స్థానము కన్యాకుమారి. సిలోను మధ్య అనురాధాపురం వద్దనున్న మహేంద్ర పర్వత శిఖరమును సంధ్యాస్తమయ కాలంలో అధిరోహించినప్పుడు పాటలీపుత్రం నుంచి ఆకాశ మార్గాన ఈ పర్వతం మీదకు వచ్చి నిలిచిన మహేంద్రుని స్మరిస్తూ ఈశావాస్యోపనిషత్తు గానం చేశాను. దైవము ఆత్మను నిరసించే బౌద్ధులకు ఈశోపనిషత్తు ఎలా వినిపించిందో కదా. పూనా నుంచి శివనేరి వెళ్ళినప్పుడు ఎత్తుగానున్న మసీదు మెట్లను ఎక్కుతుండగా శ్రీ శివాజీ మహారాజు బాల్యకాల క్రీడాభూములు కనిపించాయి. అప్పుడు మాండుక్యోపనిషత్తు పఠించాలని ఎందుకు అనిపించిందో తెలియదు. ఈ ఉపనిషత్తు శ్రీ సమర్థుల వారికి చాలా ఇష్టము. అందుచేత అదే చదవాలని ఎక్కడా లేదు. నాంతః ప్రజ్ఞం నా బహిః ప్రజ్ఞం నో భయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం. ఈ శబ్దం చదువుతూ శివకాలీన మహారాష్ట్రంలో లీనమైపోయాను. ఆత్మారాముని అభేద భక్తితో కొలిచే సాధుసంతు పురుషులతో తదాత్మ్యం చెందాను. అప్పుడు మనసులో కలిగిన భావం ఇది: ప్రత్యేకమైన వ్యక్తిత్వం నాకు వద్దు. ఈ సమస్త దృశ్యంతో ఏకీభావం చెందాలి. ఏకమై ఉన్న రూపం సర్వరూపంలో కలిసిపోవాలి. ధువాధారమైకం తుషార హాస్యం చూశాక స్థితప్రజ్ఞ శ్లోకాలు చదవటం సముచితమని తోచింది. ఉద్దీపన కలిగించే భావములను ఎక్కువసేపు సేవించటం అనవసరం. ఏక ఆలాప మంత్రంలో అఖిల భావ సృష్టిని ఇముడ్చవచ్చును. ఒక జలబిందువులో ప్రచండమైన సూర్యుడు ప్రతిబింబితమవుతున్నాడు. ఏకదీక్ష చేత యుగ యుగాల అజ్ఞానం పటాపంచలవుతుంది. ఏకక్షణమందు ధువాధారను స్వయం చేసుకున్నాము. నేత్రాలకు ఉన్న శక్తి అతి ఆశ్చర్యకరమైనది. ధువాధారను ముఖత ఆస్వాదించగలందులకు అగస్త్యుని వలె కుంభసంభవులము కావు కదా. మా చిన్నమైన నేత్రాలు ధువాధార జలపాతాన్ని ఆకంఠపానం చేశాయి. ఆకంఠపానం చేశాయి అనటానికి మారుగా ఆపలక, కన్నుల నిండుగా అని చెప్పాలని నా అభిప్రాయం. ఈ సర్వాన్ని ఒక్క క్షణంలో చూపులతో కొల్లగొట్టి తిరిగి వచ్చాము. భూత సంఘం వలె తిరుగుతున్న మేము అనేక రకాలైన విషయాలు చర్చిస్తూ మావలే గర్జించే మోటారులో బేడాఘాటు చేరుకున్నాము. పాలరాతి కొండలను చూసి వస్తున్న జట్టు మాకు ఎదురైనది. ఈ సమయంలో ధువాధారకు వెళ్ళటం అనవసరం. మోటారులో తిన్నగా
జబల్పూర్ వెళ్ళిపోండి అని మా అనుభవాలను ఆదాన ప్రదానం చేసుకున్న మీదట వారికి సలహానిచ్చాము. మేము మీ వెనుకనే నౌకా విహారం చేసి వస్తామని కూడా చెప్పాము. మా సలహా వారికి నచ్చినదో లేదో తెలియదు, కానీ అంతకంటే వారికి వేరే గత్యంతరం లేదు. రోడ్డును దిగి చీకట్లో తడుముళ్లాడుతూ ప్రవాహ తీరం చేరుకుని మా జట్టును రెండుగా విడదీసి 2 నావలలో కూర్చుని పెట్టాము. సర్వత్రా ప్రశాంతత ఆవరించుకొని ఉన్నది. ఆ చీకటి లోతులలో తాళబద్ధమైన చప్పుళ్లతో మా నావలు శాంతిని భంగపరుస్తూ ముందుకు పోసాగాయి. చంద్రుడు ఎలా వెలుగుతున్నాడంటే, పగలు ఈ చుట్టుప్రక్కల శోభ ఎలా ఉంటుందో ఊహించుకొనండి అని హెచ్చరిస్తున్నట్లున్నాడు. చాలా చోట్ల బొత్తిగా చీకటిగా ఉన్నది. మధ్య మధ్య వెన్నెల మసకమసకగా పడుతున్నది. ఆకాశం మేఘరహితంగా లేదు. వెన్నెల విరిగిన పాలవలే పల్చగా ఉన్నది. ఆకాశంలో మేఘాలు మల్మల వస్త్రం వలె పల్చగా ఉన్నాయి. దృష్టిని తమ వైపు ఆకర్షించుకుంటున్నాయి. ఇరుప్రక్కల చలువరాతి శిలలమయం. చాలా ఎత్తుగా ఉన్నాయి. భయం కలిగిస్తున్నాయి. రాక్షసుల సమూహం వలె చుట్టూ కూర్చున్నాయి. ఈ శిలల మధ్య నుంచి నర్మదా నది చక్రవ్యూహాన్ని రచిస్తూ ప్రవహిస్తున్నది. ఎత్తైన పర్వతాలు శిలలు బాగా సమీపంగా ఉన్నప్పుడు ప్రాచీన కాలంలో ఒక సేనాపతి ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకు తన గుర్రాన్ని లంఘించేవాడు అనే చెప్పే కథలు మనం వింటూ ఉంటాము. కోతి ఈ ప్రకారం గెంతగలదు. నావలు నడిపేవారు ఇటువంటి కథలను ఇక్కడ కూడా మనకు వినిపిస్తారు. ఈ శిలల మధ్యలో ఇక్కడ కొన్ని గుహలు కూడా ఉన్నాయి. ఆపదగ్రస్తులైన రాజకుటుంబీకులు, స్వాతంత్ర్య సాధనకై దేశభక్తులు ఈ గుహలలో ఆత్మరక్షణ చేసుకుని ఉంటారు. నౌకలు ఎలుకల వలె గుప్త రూపంలో వీరికి ఆహారం, సమాచారం అందజేసి ప్రోత్సాహం కలిగించి ఉంటాయి. ఈ గుహలకు మాట్లాడే శక్తి ఉంటే చరిత్రకెక్కని అనేక చారిత్రక విషయాలను మనకు చెప్తాయి. ఈ గుహల మధ్య నావలో తిరిగి తిరిగి ఒకచోట ఊపిరి కూడా పీల్చకుండా ఆగిపోయాం. అది పెద్ద గర్భగృహం అనవచ్చు. అక్కడ ప్రార్థనా శ్లోకం చదివానో లేదో నాకు జ్ఞాపకం లేదు. గడవేయటం కూడా మానివేశారు. 16 రుచావుల పురుష సూక్తం అంతా కంఠతా చదివాను. తరువాత ఇక్కడ ఎవరికి వారు సమాధిలోకి వెళ్తే బాగుంటుందని తోచినది. నౌకా విహారం ఎంతసేపు చేశామో ఏమీ తెలియలేదు. ఇంతలో ధ్వని చేస్తూ 2వ నావ మమ్మల్ని సమీపించినది. ఆ నావలోని వారిలో ఒకరు మంజుల గీతం పాడారు. సమీప గుహలన్నీ ప్రతిధ్వానం చేశాయి. ఇంతకంటే ముందుకు వెళ్ళటం అసంభవం, ఇక తిరిగి వెళ్ళాలి అని నావ నడిపేవారు హెచ్చరించారు. ముందుకు వెళ్లే మనసుకు కళ్ళెం వేసి లాగుతూ చలో పునరాగమనాయచ అని అన్నాము. ఈ పర్యాయం వెళ్ళే వర్షాకాలం ఆఖరున వెన్నెల రాత్రులు చూసుకుని రాత్రింబగళ్ళు ఈ కావ్య ప్రపంచంలో తేలియాడటానికై వెళ్ళాలి. ఈ రమణీయ స్థానమును చూసి మనసు ఏమని నిశ్చయించుకున్నదంటే, తిరిగి ఇక్కడకు రావటం వీలు లేకపోతే ఇక్కడ నుంచి ప్రస్తుతం వెళ్ళటమనేది జరగకూడదు. అక్టోబరు 1937. ఇది జబల్పూర్ సమీపంలోని బేడాఘాటు వద్ద నర్మదా నది ధువాధారల గురించి. వచ్చేసారి మరొక జలరాశి గురించి చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.